ప్రతిరోజు పర్యటనలో భాగంగా ఈ రోజున స్థానిక 6వ డివిజన్లో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు పర్యటించడం జరిగింది. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క సమస్య ఉంది. చాలామందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తున్న అవగాహన కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ వివరంగా చెప్పి రేపు మే నెల 1వ తారీఖున రేషన్ కార్డు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే స్మార్ట్ కార్డులు ఇస్తారని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా రేషన్ కార్డులు చేర్చాలన్నా తీసేయాలన్నా కొత్తగా పెళ్ళైన పెట్టుకోవాలన్నా రేపు 1వ తారీఖు నుంచి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. గత 5 ఏళ్ళలో ఒక్క వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాలు లేదు. ఒక వ్యక్తిని కూడా యాడ్ చేసిన పాపాలు లేదు. ఈ రోజున అవి లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు చాలామందికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశంలో కూడా పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయే వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్ షూట్ చేసి మళ్ళీ నాకు తెలియజేయాలని చెప్పారు. ఇక్కడ 6వ డివిజన్లో కూడా పార్టీ ఆఫీస్లో మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నెంబర్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం ఫీల్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఎమ్మెల్యే చెప్పినట్టు డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా క్లియర్ చేసే వరకు తిరుగుతూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ రోజు నిరుపేద కార్యకర్తలకి 5గురికి జీవనోపాధి నిమిత్తం ఇల్లు కట్టు ఒకటి, ఊరుపళ్ళు 2, ప్లాట్ఫామ్ రిక్షా, బాలమ్మ అనే ముస్తావిడికి బడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది. దాదాపుగా ₹1,00,000 పైగా ఈ రోజున ఈ బళ్ళు నిమిత్తం ఖర్చు చేశారు ఎమ్మెల్యే గారు. ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఆయనకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన చేసిన అన్నింటినీ కూడా శుభ్రంగా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.